యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో నల్గొండ వెలుగుల కిల్లాగా మారింది. అయితే వైటీపీఎస్ ఉన్న అదే దామచర్ల ఏరియాలో మరో చీకటి కోణం విషం చిమ్ముతోంది. ప్రజా ఉద్యమాలతో మూతపడిన దక్కన్ క్రోమైట్ కంపెనీ ఇప్పుడు ఫ్లోరైడ్ రక్కసిని తలపిస్తోంది. యాజమాన్య స్వార్థం, అధికారుల నిర్లక్ష్యం వెరసి దక్కన్ క్రోమైట్ విష వ్యర్థాలు పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఫ్లోరైడ్ బాధితులు ఈ మాట వింటే వెంటనే నల్లగొండ జిల్లా గుర్తుకొస్తుంది. కలుషిత నీరు తాగి కాళ్ళు చేతులు వంకర్లు పోవడమే కాదు, ఎందరి బతుకులో ఛిద్రమయ్యాయి. ఫ్లోరైడ్ రక్కసీక జాడ లేకుండా పోయిందనుకుంటే ఇప్పుడు క్రోమైట్ కాలుష్య బూచి పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కబళిస్తోంది. మా గణాలు మా పానానికి గొడ్లకి నోరు లేని గొడ్లు, బర్రెలు, జువాలు అల్లాడిపోతున్నాయి. ఇది ఉండటం మాకు పానగండంగానే ఉందని చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నాగా అక్కడ గొడ్లు నీళ్ళు తాగినా చనిపోయినాయి, జువాలు చనిపోయినాయి. కొన్ని అల్లా పండుకుంటే వాటికి ఒళ్ళంతా చెడిపోయింది, పంటలు తగ్గిపోయినాయి, భూములన్నీ పేలిపోయినాయి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అడివంతా కూడా అంత ఇన్నాళ్ళుగా గడ్డి గాదం లేకుండా అంత నష్టం అయింది. ఓవైపు బయోడైవర్సిటీ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తుంటే, మరోవైపు ధనార్జనే ధ్యేయంగా కెమికల్ కంపెనీలు పర్యావరణంపై విషం చిమ్ముతున్నాయి. రాళ్లను సైతం పిండి చేసేలా నల్లగొండ జిల్లా దామరచెర్ల శివారులో డెక్కన్ క్రోమైట్స్ కంపెనీ రసాయన వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఈ ప్రాంత ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసిన విషతుల్యమైన రసాయన వ్యర్థాలు రాళ్లను సైతం పిండి చేస్తున్నాయి. ఈ రసాయన వ్యర్థాలతో స్థానికుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? దామరచెర్లలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? దామరచెర్ల శివారులో 1998లో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో దక్కన్ క్రోమైట్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, క్రోమోర్, సున్నపురాయితో పాటు మరికొన్ని కెమికల్స్ ఉత్పత్తి చేసేవాళ్లు. ఫార్మా, పేపర్ ఇండస్ట్రీలకు సహా రంగుల తయారీ, తోళ్లు శుద్ధి చేసే కర్మాగారాలకు ఇక్కడి నుంచి కెమికల్స్ సప్లై చేసేవాళ్లు. కంపెనీ యాజమాన్యానికి కాసుల పంట పండింది. కానీ రసాయన వ్యర్థాలు పచ్చని పంటలకు, ప్రజారోగ్యానికి చిచ్చు పెడుతున్నాయని తెలుసుకునే లోపే జీవన విధ్వంసం జరగనే జరిగింది. ఆ క్రోమైట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కారకం, క్యాన్సర్ కారకం. ముఖ్యంగా ముక్కులకు రంధ్రాలు పడటం, క్యాన్సర్ రావటం, పెదాలు చిట్లిపోవటం, ఇళ్లలో అనారోగ్యాలకు గురవటం, తర్వాత ఆ మట్టి తీసుకెళ్లిన మొక్కలు నశించడం, గొర్రెలు చనిపోవటం. ప్రమాదకర రసాయన వ్యర్థాలతో పాటు కాలుష్యం అధికంగా ఉండడంతో స్థానికులు, పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో 2008లో అధికారులు పరిశ్రమ అనుమతులు రద్దు చేయడంతో దక్కన్ క్రోమైట్ కంపెనీని మూసేశారు. దశాబ్దంన్నర క్రిందటే దక్కన్ క్రోమైట్ కంపెనీని మూసేసిన యాజమాన్యం దశల వారీగా పరిశ్రమలోని యంత్రాలను తరలించింది. అయితే సోడియం డైక్రోమేట్ తయారీ నుంచి వెలువడిన వ్యర్థాలను మాత్రం ఇక్కడే వదిలేసింది. వాస్తవానికి వ్యర్థాలను హైదరాబాద్లోని దుండిగల్ వేస్ట్ మేనేజ్మెంట్ కు తరలించాల్సి ఉంది. అయితే వ్యర్థాల తరలింపునకు భారీగా నగదు ఖర్చు చేయాల్సి వస్తుందని భావించిన యాజమాన్యం పరిశ్రమ సమీపంలో సుమారు 10 ఎకరాల స్థానంలో 10 అడుగుల మేర గుంతను తవ్వి ప్రహరీ నిర్మించి అందులో వ్యర్థాలను నిల్వ చేసింది. పరిశ్రమ మూతపడగానే యాజమాన్యం వ్యర్థాల తరలింపును పట్టించుకోకపోవడంతో అవి విషపూరితంగా మారాయి. దాన్ని ఎత్తివేయాలనుకున్నప్పుడు అతను చాలా తెలివిగా తన పరిశ్రమకు సంబంధించిన పాత ఇనుమునంతా కూడా అమ్ముకొని పోవడం జరిగింది. ఆ ఇనుము అమ్మే క్రమంలో కూడా ఆ తెలియని వాళ్ళు ఆ ఇనుము తీసుకెళ్లి ఆ ఇనుముతో పాటు ఆ క్రోమైట్కి సంబంధించిన వ్యర్థాలను తీసుకుపోయే క్రమంలో వాళ్ళు అనారోగ్యాలకు గురవడం జరిగింది. అతను ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో మిర్యాలగూడెం సంబంధించిన బాలరాజు అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఆ కుప్పల్లో ఒక చిన్న గడ్డి మొక్క కూడా లేదు. అంత ప్రమాదకరమైన పదార్థాన్ని అక్కడ వదిలేయటం అనేది క్షమించరాని విషయం. ఈ వరదల్లో, ఈ వర్షంలో అవి కృష్ణానదిలో కలుస్తున్నాయి, మూసీ నదిలో కలుస్తున్నాయి. దామరచెర్ల గాలి ద్వారా దామరచెర్ల పట్టణ ప్రాంతాలకు, ఈ పరిసరాలకు వెళ్తున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజల క్షేమం కోసం ఆ వ్యర్థ పదార్థాలను అన్నిటిని కూడా భూస్థాపితం చేసి దానివలన ఎలాంటి పర్యావరణ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. విషపూరిత రసాయన వ్యర్థాలను అక్కడి నుంచి తరలించాలని గతంలో కాలుష్య నియంత్రణ మండలి సదరు పరిశ్రమ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారే లేరు. 70,000 మెట్రిక్ టన్నుల వ్యర్థ నిల్వలు ఉన్నట్టు గతంలో అధికారులు గుర్తించారు.